అత్యంత కృపగలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చదివితే, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా, దేవుని కొరకు నమ్మకమైన వారిగా జీవించవలసిన దేవుని బిడ్డలమైన మనము కొన్నిసార్లు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసులుగా తయారవుతూ ఉంటాం. మరి ఈ భాగాన్ని మనం చదివినప్పుడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడివి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరిస్తే మనిషి అయిన మనల్ని ఇంకెంత అలంకరించారు అని మాట్లాడుతూ, అల్ప విశ్వాసులారా ఎందుకు చింతిస్తున్నారు అంటున్నాడు. అంటే సింపుల్గా మాట్లాడాలంటే, అల్ప విశ్వాసులు దేవుడు తమకిచ్చిన వాటిని గురించి సంతోషించగా లేని దాని గురించి చింత కలిగి ఉంటారు. నీలో విశ్వాసం ఉంటే, అమ్మో ఇది ఇచ్చిన దేవుడు అది ఎందుకు ఇవ్వడు, అది ఇదెందుకు ఇవ్వడు అని ఆలోచిస్తూ ధైర్యంగా ముందు కొనసాగుతారు. కానీ విశ్వాసంలో అల్పమైన వారు, బలహీనమైపోయిన వారు లేని దాని కొరకు ఏడుస్తూ ఉంటారు. బిడా, అల్ప విశ్వాసగా ఉన్నావా? చింతిస్తున్నావా? నీ చింత యావత్తు ప్రభు మీద వేయి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు బిడ్డ. రెండోదిగా చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం చూస్తే కనుక, అల్ప విశ్వాసి ఏం చేస్తాడంటే భయపడిపోతూ ఉంటాడు. ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు, ఆ దోణి అరమున అంటే చివరన నిద్రపోతున్నాడు. దోణి మీదకి భయంకరమైన గొప్ప తుఫాను, చిన్న దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చింది. ఒకవేళ మునిగిపోవలు చూస్తే మొట్టమొదటిగా మునిగిపోయేది ఎవరంటే యేసు ప్రభువే. కానీ ఇంతలో కంగారు పడిపోయి శిష్యులందరూ భయపడిపోతున్నారు. వారి యొక్క అల్ప విశ్వాసం వాళ్ళని భయపెడుతూ ఉంది. మరొకసారి చెప్తున్నాం, అల్ప విశ్వాసం మనలను చింతించేటట్లుగా మార్చేస్తుంది. అల్ప విశ్వాసం మనల్ని భయపెడుతుంది. మూడోదిగా చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చూస్తే కనుక, అల్ప విశ్వాసం అద్భుతాల పట్ల సందేహించేటట్లుగా చేస్తుంది. సందేహం అంటే అనుమానం, జరుగుతుందంటావా జరగదంటావా అనే స్థితిలోకి, సందిగ్ధతలోకి మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదే అల్ప విశ్వాసం మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అల్ప విశ్వాసులు. అరే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టగా అద్భుతం జరిగింది, ఈ కొన్ని రొట్టెలు తీసుకుని అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం ఆనాడు శిష్యుల్లో తక్కువైపోయింది. కారణం వారి అల్ప విశ్వాసం ఇవి జరుగుతుందా అని ఆలోచింపజేస్తుంది. బిడా, నీవు కూడా ఇలాగ ఉన్నావా? దేవుని కొరకు నిలబడటం మానేసి ఏదేదో ఆలోచిస్తూ ఆగిపోతూ ఉన్నావా? అల్ప విశ్వాసి చింతిస్తూ ఉంటాడు, సంతోషంగా ఉండలేడు. అల్ప విశ్వాసి భయపడుతూ ఉంటాడు, పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోలేకుండా. అల్ప విశ్వాసి సందేహిస్తాడు, ముందడుగేయకుండా. అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు, క్రియారూపంలో తన ఆలోచన జరగనివ్వకుండా. దయచేసి ఇంకా చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చూస్తే కనుక, అల్ప విశ్వాసి అనుమానిస్తాడు. అంటే మరి యోధా గారు చూడండి, యేసు ప్రభు లేచి వచ్చాడు నాయనా, మేము యేసు ప్రభుని చూసాం అంటే, రే గాయాల్లో వేలు పెట్టారా? పెట్టలేదు బాబు. ఆయన ప్రక్కలో బల్లెపొడి చూసారా? చూడలేదు నాయనా. మీరు తెంగరోళ్ళు. నేనైతే గనక గాయాల్లో వేలు పెట్టి ప్రక్కలో బల్లెపోట్లు చూసి అప్పుడు నమ్ముతాను, అప్పుడు దాకా నమ్మను. అనుమానం. ఈరోజు చాలా మందికి అనుమానాలు. కుటుంబం మీద అనుమానం, భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, పిల్లల మీద అనుమానం, తల్లిదండ్రుల మీద అనుమానం, అందరి మీద అనుమానమే. నీలో ఉన్న అల్ప విశ్వాసం నిన్ను అనుమానించేటట్లుగా మార్చేస్తుందేమో. బిడ్డ, జాగ్రత్త. కొంతమంది దేవుని మీద కూడా అనుమానమే. దేవుడు మనకు అద్భుతం చేస్తాడంటారా అన్నట్టు అనుమానంలో ఉండిపోతాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. కారణం ఒకటే, చెయ్యకపోవడానికి కారణం దయచేసి నీ అల్ప విశ్వాసం. అందుకే అంటాడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 20 చూస్తే కనుక, వారి అల్ప విశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుతాలు చేయలేదని. బిడ్డలారా, ఆలోచన చేద్దామా?
నీ జీవితంలో అల్ప విశ్వాసం నీ జీవితంలో అద్భుతము జరగనివ్వకుండా ఆపుతుంది. సింపుల్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఒకటి, అల్ప విశ్వాసి చింతిస్తూ ఉంటాడు, ఉన్నదాంతో సంతోషించలేడు. రెండు, అల్ప విశ్వాసి భయపడుతూ ఉంటాడు, ధైర్యంగా ఉండలేడు. అల్ప విశ్వాసి సందేహిస్తూ ఉంటాడు, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండలేడు. అల్ప విశ్వాసి ఆలోచిస్తూ ఉంటాడు, వచ్చిన ఆలోచన క్రియారూపంలో పెట్టలేడు. అల్ప విశ్వాసి అనుమానిస్తూ ఉంటాడు, సందేహిస్తూ ఉంటాడు. అల్ప విశ్వాసి అద్భుతాలు పొందుకోలేకుండా ఉంటాడు. అంతేకాదు, అల్ప విశ్వాసి అన్యున్ని పోలినటువంటి వ్యక్తిగా ఉంటాడని మనకి పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 6:31 తెలియజేస్తుంది. మరి నీలో ఉన్న ఈ అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకమైన అంచెలంచెల విశ్వాసం కలిగిన ధైర్యం కలిగిన బిడ్డగా నిలబడుతూ దేవుడిచ్చే అద్భుతాలు పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలనైనా. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలైన మమ్మల్ందరినీ మీరు దర్శించండి. మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి అయ్యా నీ పరిపూర్ణమైన విశ్వాసం మాకు దయచే. ఎందుకంటే అల్ప విశ్వాసం చింతించేటట్లుగా, ఆలోచించేటట్లుగా, అనుమానించేటట్లుగా, సందేహించేటట్లుగా, అయ్యా భయపడేటట్లుగా చేస్తుందనైనా. కనుక ఆ అల్ప విశ్వాసాన్ని మాలోంచి తీసివేసి అయ్యా నీ పరిపూర్ణ విశ్వాసం అందరికీ దయచేసి అద్భుతాలు పొందుకునే బిడ్డలుగా, కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి వర్ధలింపజేసి మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని, బలపరచమని, మహిమ పొందమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి దీవెనకరంగా మార్చి వర్ధలింపజేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనావసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.